ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో ధర్మయ్య అనే నిజాయితీగల రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు, ఎవర్నీ మోసగించేవాడు కాదు. కాని గ్రామంలో ఓ లపాడు భూస్వామి, రుద్రయ్య, ఇతనికి ధనదాహం ఎక్కువ. ఎవర్నీ మోసగించినా, దోచుకున్నా వెనుకాడేవాడు కాదు. ఒకరోజు ధర్మయ్య పొలంలో మంచి పంట పండింది. ఇది చూసి రుద్రయ్యకు అసూయ వేసింది. ఇతనిని ఎలా మోసం చేయాలో చూడాలి అని అనుకున్నాడు. ఒక రాత్రి రుద్రయ్య తన పనివారిని పంపించి ధర్మయ్య పొలంలోని పంటను నా కష్టంతో పండించిన పంటను ఎవరో తీసుకెళ్లారు. అతను బాధపడ్డాడు, కాని ధైర్యం కోల్పోలేదు. ధర్మం ఉంటే న్యాయం నన్ను కాపాడుతుంది అని నమ్మాడు. ధర్మయ్య గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి తన సమస్యను చెప్పాడు. గ్రామ పెద్దలు విచారణ చేపట్టారు. వారు రుద్రయ్యను పిలిచి ప్రశ్నించారు. రుద్రయ్య మొదట ఒప్పుకోలేదు. కాని ఊరివాళ్లంతా కలిసి దర్యాప్తు చేయగా నిజం బయటపడింది. నిజాయితీ, న్యాయం ఎప్పుడూ గెలుస్తాయి అని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. ధర్మయ్య తన కోల్పోయిన పంటను తిరిగి పొందాడు మరియు రుద్రయ్యకు గ్రామ సేవ చేయమని శిక్ష విధించారు. ఇలా ధర్మం గెలిచింది. నీతి, సత్యం, ధర్మం ఎప్పటికీ గెలుస్తాయి. మోసం చేసినవారు ఎప్పటికైనా దోషులుగా నిలుస్తారు.